నరహరి శెట్టి. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఎప్పుడూ హాట్గానే ఉంటాయి. తాజాగా నటుడు ప్రకాష్ రాజ్ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర సంచలనమైన ఆరోపణలు చేశారు. తనపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా, కొన్ని వెబ్ ఛానళ్లలో జరుగుతున్న ప్రచారంపై ఆయన ధ్వజమెత్తారు. తనపై వస్తున్నవన్నీ అబద్ధాలని, కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా జన సైనికులు, కొన్ని యూట్యూబ్ ఛానళ్లు తననే లక్ష్యంగా చేసుకుని అసత్యాలను ప్రచారం చేస్తున్నాయని, అంశాన్ని తాను చాలా సునిశ్చితంగా గమనిస్తున్నానని చెప్పుకొచ్చారు. సమాజాన్ని ప్రశ్నించే తన గొంతుకును ఎవరూ నొక్కలేరని, తన గడాన్ని ఆపడం ఎవరి తరం కాదని ప్రకాష్ రాజ్ తేల్చి చెప్పారు. ఈ దుష్ప్రచారాలకు తాను ఎంత మాత్రం భయపడేది లేదని, తన మౌనాన్ని చేతకానితనంగా భావించవద్దన్నారు. తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిని ఉద్దేశించి మాట్లాడుతూ దిగజారండి, ఇంకా దిగజారుతూనే ఉండండి అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దిగజారడంలో మీకు మీరే సాటంటూ ఎద్దేవా కూడా చేశారు ప్రకాష్ రాజ్. సదరు వ్యక్తులు దిగజారుడుతనాన్ని ఈ ప్రపంచం మొత్తం చూస్తుందంటూ ఘాటుగా స్పందించారు. ఇదిలా ఉంటే వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అతి జుగుప్సాకర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిని వాడు వీడు అనడమే కాకుండా జొమాటో బాయ్ అని, జీవో చదవడం కూడా పనికిరానివాడని నోటికొచ్చినట్టు మాట్లాడారు. దీంతో తెలంగాణ పోలీసులు నాగార్జున యాదవ్ను అరెస్టు చేశారు. ఇక ఇదే నాగార్జున యాదవ్ గతంలో ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను, మంత్రి లోకేష్ను అతి దారుణంగా తిట్టారు. ఇక రావణ్ను అరెస్టు చేయడం హేయమైన చర్య అని ప్రకాష్ రాజ్ అన్నారు. రావణ్కి మేము లీగల్గా అండగా ఉంటామని వైసీపీ పార్టీ చెప్పింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు స్వయంగా వెల్లడించారు. రావణ్పై దేశద్రోహం కేసు నమోదైన విషయం తెలిసిందే. తవ్వే కొద్దీ మరిన్ని పాపాలు బయటకు వస్తున్నాయి. ఇక రావణ్ గురించి మరెన్నో విషయాలు బయటకు వస్తున్న వేళ రావణ్కు మాకు ఎటువంటి సంబంధం లేదని వైసీపీ చెప్పడం కొసమెరుపు అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే రావణ్ ఒక వ్యక్తిగా కాకుండా టీం వర్క్గా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారట. మాగంటి గమనా చౌదరి, ఇంద్రసేన నాయుడు వీళ్ళందరూ పథకం ప్రకారం కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, దానికి అనేక ఆధారాలు ఉన్నాయని మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనే కథనాలు వెలువడుతున్నాయి. వైసీపీ స్టేట్ సెక్రటరీ ఇంద్రసేన నాయుడు మాదాపూర్లోని భాను ఎన్క్లేవ్లో ప్లాట్ నెంబర్ 302 నుండే అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని తెలుస్తుంది. అధికారం కోసం ఇంత దిగజారిపోవాలా అంటున్నారు కూటమి నాయకులు. మాది కాదు దిగజారుడు రాజకీయం, మీ కూటమి ప్రభుత్వందే అంటున్నారు వైసీపీ నాయకులు. ఇంతకీ ఎవరిది దిగజారుడు రాజకీయం? ప్రకాష్ రాజ్ బాధ ఏంటి? నాగార్జున యాదవ్ ఎప్పటికైనా సెట్ అవుతాడా? రావణ్, మాగంటి గమనా చౌదరి, ఇంద్రసేన నాయుడు పరిస్థితి ఏంటి? ఇవే అంశాల గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వైసీపీ అధికార ప్రతినిధి ఎలం మోహన్ రెడ్డి గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జనసేన అధికార ప్రతినిధి కౌజర్ సనా బేగం గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం టీడీపీ అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారితో మాట్లాడదాం. వంశీకృష్ణ గారు నమస్తే సార్. గుడ్ ఆఫ్టర్నూన్ లక్ష్మీనాథ్ గారు. ఎస్, వంశీకృష్ణ గారు డిబేట్లోకి వెళ్లే ముందు ఒక 2 బైట్స్ ప్లే అవుతాయి, ఒకసారి చూద్దాం. అడ్డగాడిద చంద్రబాబు, ఒరే సన్నాసి చంద్రబాబు, కడుపుకి అన్నం తిని పెంచావా నారా లోకేష్ ని? గడ్డి తిని పెంచావా? ఒరే చంద్రబాబు, అడ్డగాడిద చంద్రబాబు, ఒరే సన్నాసి చంద్రబాబు, కడుపుకి అన్నం తిని పెంచావా నారా లోకేష్ ని? గడ్డి తిని పెంచావా? ఒరే నేను మౌనంగా లేదు, అన్ని చూస్తున్నా. ఎంపీలు, ఎమ్మెల్యేలు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో జన సైనికులు, కొందరికి అమ్ముడుపోయిన ఛానళ్ళు, యూట్యూబర్సు, సోషల్ మీడియాలో మీ అబద్ధాలు, మీరు కట్టుతున్న కాల్పనిక కథలు, మీ బూతులు అన్నీ వింటున్నా. మీ అందరికీ నా సమాధానం ఇంతే: దిగజారండి, దిగజారండి, దిగజారుతూనే ఉండండి. ఇది మీ దిగజారుడుతనానికి ఆరంభం మాత్రమే. మొత్తం ప్రపంచం మీ దిగజారుడుతనాన్ని చూస్తోంది. సో దిగజారడం సామర్థ్యం పైన మీకున్న నమ్మకాన్ని మాత్రం దిగజారనివ్వకండి. కాస్త గట్టిగా దిగజారండి, అరుస్తూ దిగజారండి, 4 వైపుల నుండి దిగజారండి, సిగ్గు లేకుండా దిగజారండి. దిగజారడంలో మీకు మీరే సాటి అనే గర్వంతో దిగజారండి. మీరెంత అరిచినా,
ఎన్ని కథలు చెప్పినా నాలాంటి ప్రశ్నించే గొంతుని ఆపలేరు. సో కానివ్వండి, మీ పని మీద మీరు ఉండండి. దిగజారండి, దిగజారండి, దిగజారుతూనే ఉండండి. జస్ట్ ఆస్కింగ్. ఈ ఎవరిని ఉద్దేశించి అన్నట్టు డైరెక్ట్గా ఒకళ్ళ పేరైతే చెప్పలేదు, కానీ ఏంటి ఈ దిగజారుడు ఉపన్యాసాన్ని ఎలా చూస్తారు? ఇక అదేవిధంగా మీరు ఇందాక ఫస్ట్ బైట్లో కూడా మనం చూసాం, నాగార్జున యాదవ్ విషయం కావచ్చు, ఎలా చూస్తారు మీరు? గుడ్ ఆఫ్టర్నూన్ లక్ష్మీనాథ్ గారు, మీకు పెద్దలు మోహన్ రెడ్డి గారికి, సనా బేగం గారికి, ఏఎన్ఎన్ న్యూస్ వీక్షకులందరికీ కూడా నమస్తే అండి. ప్రకాష్ రాజ్ గారు నాగార్జున యాదవ్కి బాగా గిట్టి పెట్టాడు సార్. బాగా దిగజారిపోయి మాట్లాడినటువంటి నాగార్జున యాదవ్కి ప్రకాష్ రాజ్ గారు బాగా గిట్టి పెట్టారు. ముందు నాగార్జున యాదవ్ మాటలు విన్నాక ఎవరికైనా ప్రకాష్ రాజ్ గారికి అనిపించినట్లే అనిపిస్తుంది. ప్రకాష్ రాజ్ గారు ఇంకా కొడాలి నానివి, లేదంటే ఇంకా పేర్ని నానివి, అంబటి రాంబాబువి, అదే మాదిరిగా వర్ర రవీంద్రారెడ్డివి, ఆడెవడో బోరుగడ్డ అనిల్వి, వీళ్ళ ఇంకా చూసినట్టు లేడు పాపం. నాగార్జున యాదవ్ ఒక వీడియోనే చూసినట్టున్నాడు. ఈయన ప్రకాష్ రాజ్ గారు బాగా గిట్టి పెట్టాడు సార్. మేము అడగాలనుకున్నవన్నీ, నాగార్జున యాదవ్ని మేము అడగాలనుకున్నవన్నీ ప్రకాష్ రాజ్ గారు అడిగేశారు మా తరఫున. సో ప్రకాష్ రాజ్ గారు అడిగినవన్నీ ఇప్పుడు కూడా గతంలో అంబటి రాంబాబు గారు, పేరు నాని గారు, కొడాలి నాని గారు, ఈ నాగార్జున యాదవ్ గారు మాట్లాడిన మాటలని కడిగి పారేశారంటారు మీరు? అవునండి, కడిగి పారేశారు మొత్తం మీద. ఇంతకంటే ఒక తండ్రి వయస్సు వ్యక్తిని అరే ఒరే చంద్రబాబు అని అంటా ఉంటే మరి ప్రకాష్ రాజ్ గారు బాగానే రియాక్ట్ అయ్యారు. దిగజారండి, ఇంతకంటే ఇంతకు ఎక్కువ దిగజారుతారు, బాగా అరుస్తా దిగజారండి. నాగార్జున యాదవ్ బాగా అరిశాడు కదా, అరుస్తా దిగజారండి అని అన్నాడు. కానీ చట్టం తన పని తాను చేసుకుపోద్ది కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి గారిని కూడా ఏదో అన్నాడట ఈ నాగార్జున యాదవ్. జొమాటో డెలివరీ బాయ్ అని అన్నాడట. ఇక్కడ జొమాటో డెలివరీ బాయ్స్ చాలా గౌరవంగా బతుకుతా ఉన్నారు నాగార్జున యాదవ్ కంటే కూడా. నాగార్జున యాదవ్ ఏదో విష ప్రచారాలు చేసుకుంటా వాళ్ళని వీళ్ళని తిడతా బతుకుతా ఉన్నాడు. జొమాటో డెలివరీ బాయ్స్ ఏంటంటే నాలాంటి వారిది, లేదంటే మన మోహన్ రెడ్డి గారు లాంటి వారిది ఆకలి తీరుస్తా, పాపం సమయానికి మనకు ఫుడ్ అందిస్తా బతుకుతా ఉన్నారు. వాళ్ళని మన నాగార్జున యాదవ్ కంటే ఆ జొమాటో డెలివరీ బాయ్స్ చాలా బెటర్. అలాంటి నాగార్జున యాదవ్ దిగజారిపోతే మరి ప్రకాష్ రాజ్ గారు బాగా అడిగారు, జస్ట్ ఆస్కింగ్. ఇంతకంటే దిగజారండి, ఇంతకంటే దిగజారు అనుకున్న ప్రతిసారి యూ ప్రూవ్ మీ రాంగ్, ఇట్లాంటి సినిమా డైలాగులతోటి ప్రకాష్ రాజ్ గారు చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు లక్ష్మీనాథ్ గారు. అంటే రేవంత్ రెడ్డి గారిని కూడా వాడు వీడు అని 2024లో ఎప్పుడో మాట్లాడితే ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారు? దీనికి కారణం ఏంటి? ఏపీ ప్రభుత్వమే కక్షగట్టి నాగార్జున యాదవ్ నోరు నొక్కేయాలని చూస్తుందని వైసీపీ నేతలు కొంతమంది ఆరోపిస్తున్నారు. వాస్తవం ఉందంటారా? నేను ఇవాళ చూశానండి, వాళ్ళందరూ కూడా అంట అమరావతిలో జరిగినటువంటి మొన్న అమరావతిలో జరిగినటువంటి భూసేకరణ వ్యతిరేకం వచ్చిందట ప్రభుత్వానికి. అది డైవర్ట్ చేయడానికి నాగార్జున అరెస్ట్ చేశారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక స్టాండ్ తీసుకున్నారు. సార్, నాగార్జున యాదవ్ అనేటటువంటి వ్యక్తి, నాగార్జున అనేటటువంటి వ్యక్తి ఒక బఫూను. తండ్రి లాంటి వ్యక్తుల్ని, అలాంటి తండ్రి వయసులో ఉన్న వాళ్ళని, లేదంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండాలని అరే ఉరే అని అంట ఒక జోకర్ లాగా పాపం ఈరోజు అతను అన్నదానికి పర్యవసానం భరించారు. అమరావతిలో జరిగిన దానికి డైవర్షన్గా నాగార్జున యాదవ్ని అరెస్ట్ చేశారట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు స్టాండ్ ఇది. ఒకవేళ డైవర్షన్ అయితే నాగార్జున యాదవ్ని ఎందుకు అరెస్ట్ చేస్తాం సార్? చిన్నపిల్లోడు, ఆయన ఏదో మురుక్కుంటా ఉంటాడు, వాడు వీడు అని తిట్టుకుంటా ఉంటాడు. ఒకవేళ ఏదైనా డైవర్ట్ చేయదలుచుకుంటే ఇంకా గట్టిదే ప్లాన్ చేసేవాళ్ళం కదా. ఏది డైవర్ట్ చేయాల్సిన పని లేదు. మరొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాధపడిపోయి పాపం ఎకరం 22 సెంటు సేకరణలో భాగంగా ఒక మహిళని బంధించేసి పోలీసులను అడ్డం పెట్టి అన్యాయంగా, అక్రమంగా అని చాలా బాధపడిపోయి ఒక ట్వీట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా డిసెంబర్ 17, 2019 నుండి జూన్ 3, 2024 వరకే అమరావతిలో ఉన్నటువంటి ప్రతి మహిళ ఇబ్బందులు పడ్డారు. 29,000 ఎకరాలు ఇచ్చిన 33,000 మంది, 33,000 ఎకరాలు ఇచ్చిన 29,000 మంది రైతులు అదే మాదిరిగా ఇబ్బంది పడ్డారు. మహిళల పొత్తి కడుపుల్లో పోలీసు బూటు దెబ్బలు పడ్డాయి. మహిళల వీపుల మీద పోలీసు లాఠీలు పగిలినాయి. మహిళల రొమ్ముల మీద పోలీసు బూట్ కాళ్ళు పడ్డాయి. అప్పుడు బాధపడని జగన్మోహన్ రెడ్డి ఈరోజు సీడ్ యాక్సెస్ రోడ్ డెవలప్మెంట్కి తప్పనిసరి పరిస్థితుల్లో భూసేకరణ చేయాల్సి వస్తే
బాగా బాధపడిపోయాడు సార్. మరి 5 సంవత్సరాలు 1675 రోజులు అమరావతి రైతులు ఉద్యమం చేస్తే అది తొంగి చూడని జగన్మోహన్ రెడ్డి ఈరోజు మరి ఒక్క గంట సేపు అక్కడ బలవంతపు భూసేకరణ, అమరావతి మొత్తం ఇలాగనే ఎకరం 22 సెంటు భూసేకరణ చేశారు. చంద్రబాబు నాయుడు గారిని నమ్మి 33,000 ఎకరాలు ఇచ్చారు. ఒక్క ఎకరం భూసేకరణ చేస్తే బలవంతపు భూసేకరణ అమరావతి మొత్తం జరిగిపోతా ఉందని చాలా బాధపడ్డ జగన్మోహన్ రెడ్డి గత 1675 రోజులు ఏం చేశాడో చెప్పాలి. ఇక దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ నోటితోలు నాగార్జున అరెస్ట్ చేసామని చెప్పేసి వీళ్ళ ఏడుపులు ఏడ్చుకోండి. దట్ డజంట్ డూ ఎనీ ఇంపాక్ట్. ఈరోజు నోరు మంచిదైతే అన్నీ మంచిగా ఉంటాయి. సో నాగార్జున యాదవ్ అనేటటువంటి వ్యక్తి అరెస్ట్ని ఒక డైవర్షన్గా కాకుండా తెలంగాణ ముఖ్యమంత్రి గారిని దూషించిన కారణంగా అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు. ఇందులో ఎలాంటి టాపిక్ డైవర్షన్స్ లేవని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున చెప్తా ఉన్నారు లక్ష్మీనాథ్ గారు. ఎస్, నేను మళ్ళీ మాట్లాడతా సార్ మీతో. మనతోటి జనసేన అధికార ప్రతినిధి కౌజర్ సనా కౌజర్ బేగం గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. కౌజర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. కౌజర్ గారు, దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ప్రకాష్ రాజ్ గారు ఇందాకడైతే వైసీపీ వారిని ఉద్దేశించి మాట్లాడారు, వాళ్ళ మంత్రులను ఉద్దేశించి మాట్లాడారు, అంత దిగజారిపై మాట్లాడారు కాబట్టి వాళ్ళని ఉద్దేశించి భలే మాట్లాడారని వంశీ గారు అయితే చెప్పారు. కానీ దీనిలో జన సైనికులు, కొంతమంది జనసేన నేతలు అని చెప్పి మీ పేర్లు మెన్షన్ చేశారు ప్రకాష్ రాజ్ గారు. మీరు ఎలా చూస్తారు? ఇదే ప్రకాష్ రాజ్ గారిని గతంలో మీరు ఎత్తిన పెట్టుకుంది మీ మెగా ఫ్యామిలీ. ఈరోజు ఏం జరుగుతుంది ప్రకాష్ రాజ్ గారి ద్వారా, ఏం చెప్తారు మీరు? ప్రకాష్ రాజ్ గారు అండి ఇంటెలెక్చువల్ విత్ రాంగ్ ప్రాస్పెక్టివ్ పర్సన్ అండి ఆయన. సో ఆయన ఇంటెలెక్చువల్ ఎలా అనుకుంటున్నారంటే, ఆయన మేధావితనం ఎలా ప్రూవ్ చేసుకుంటున్నారంటే, ప్రపంచంలో ఎవరు మేధావి కాదు, నేనే పెద్ద మేధావి అని చెప్పి ఆయన ఫీల్ అయిపోతూ ఉంటాడు. అందుకే జన సైనికుల్ని మా అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద ఏడుస్తూ ఉంటాడు అనమాట. రైట్, చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఈ దిగజారుడు రాజకీయాలు ఎవరు చేస్తున్నారంటే ఏం చెప్తారు, ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి. దిగజారుడు రాజకీయాలు మేము చేయట్లేదండి. దిగజారుడు రాజకీయాలు చేసింది 5 సంవత్సరాల పాలనలో ఉన్న వైసీపీ వాళ్ళు. పాపం అప్పుడు ఆయన కళ్ళు మూసుకుపోయి ఉండుంటాయి. ప్రకాష్ రాజ్ గారికి ఏం కనిపించి ఉండదు, నిద్రపోతూ ఉంటాడు. ఇప్పుడు మేల్కొన్నారు ఆయన. ఇప్పుడు రాజకీయాల్లో ఎవరైనా రావచ్చండి, ఎవరైనా పోటీ చేయొచ్చు, కంటెస్ట్ చేయొచ్చు. ఆయనకి రాజకీయాల మీద ఆసక్తి ఉంటే ఆయన గ్రౌండ్లో రమ్మని చెప్పండి, ప్రజా సమస్యల మీద ఫైట్ చేయమని చెప్పండి. ఓన్లీ ట్వీట్లో, యూట్యూబ్లో మాట్లాడితే సరిపోదండి. గ్రౌండ్లో రియాలిటీ వేరేగా ఉంటుంది. ఎంతసేపటికి మా అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద, జన సైనికుల మీద పడి ఏడుస్తూ ఉంటాడు ఆయన. ఇంటెలెక్చువల్గా ఆయన మేధావి అని ఆయన ఫీలింగ్. రైట్, ఒకసారి సనా గారు ఒక మాట చెప్పండి. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు గతంలో బూతులు తిట్టాడు కాబట్టి నేను అలాగే తిడుతున్నానని చెప్పి రావణ్ అదే స్టేజ్ నుంచి మాట్లాడాడు, దీన్ని ఎలా చూస్తారు అసలు మీరు? పవన్ కళ్యాణ్ గారు బూతులు తిట్టారంటండి. ఎప్పుడు తిట్టారంట పవన్ కళ్యాణ్ గారు బూతులు? దేనండి, చెప్పుతో కొడతాను వైసీపీ గోండా కొడకల్లారా అని ఏదైతే అన్నాడో నేను అదే మాట్లాడాను. నాకు పవన్ కళ్యాణ్కి తేడా ఏంటి అడుగుతున్నాడు ఆయన. చెప్పుతో కొడతాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఎప్పుడండి? ప్యాకేజ్ స్టార్ అని చెప్పి వీళ్ళు బద్నాం చేసి పవన్ కళ్యాణ్ గారిని నోరు మూయకపోతే నోరు మూయించడానికి ఆయన చెప్పు చూపించాడు. ఆయన అంటే ఎంత వ్యక్తిత్వ హననం చేశారండి ఆయనకి. ఆయన పిల్లల్ని, భార్యని, తల్లిని ఎలా తిట్టించారు. అదంతా భరించి ఒక్కసారి మా అధినేత చెప్పాడు, చెప్పు చూపించాడు, అది కరెక్టే. కాకపోతే ఎప్పుడు చెప్పండి. సో ఏమంటారు ఇప్పుడు? పవన్ కళ్యాణ్ గారు చేసింది కరెక్టే అంటారా? 100% పవన్ కళ్యాణ్ గారు చేసింది కరెక్టేనండి. సో పవన్ కళ్యాణ్ గారు చేసింది వైసీపీ వాళ్ళు కరెక్ట్గా అనిపించట్లేదు, ప్రజలకు అనిపించి ఉండొచ్చు కాబట్టి వాళ్ళు ఇచ్చారనుకోవచ్చా అని అంటారా మీరు? అనేది ఏమంటారు మీరు? ప్రజలు వాళ్ళ పాలనతో విసిగిపోయి వేసారిపోయి ఉన్నారండి. ఒకరిని తిడితే ప్రజలు ఆశీర్వదిస్తారు అని నేనైతే అనుకోను. ప్రజలు కూడా చాలా తెలివిగల వాళ్ళు. చూస్తారు ఒకేసారి లాగి కూర్చోబెట్టేస్తారు.
వాళ్ళు 5 సంవత్సరాల్లో చేసింది ఏంటి అనేది మీకు, మాకు, ప్రజలకి అందరికీ తెలుసు. సో ప్రజలు విసిగిపోయి ఉన్నారు. అందులోనూ మోర్ టార్గెట్ పవన్ కళ్యాణ్ గారిని చేయడం వల్ల వాళ్ళకి ఇంకా నెగిటివ్ అయింది. అది మాత్రం నేను చెప్పగలను. ఒక్కటి చెప్పండి కౌజర్ సనా బేగం గారు, మీరు ఒక మైనారిటీకి చెందిన వ్యక్తి అని మనకు అర్థమవుతుంది. మైనారిటీలకి పవన్ కళ్యాణ్ అన్యాయం చేస్తున్నాడని చెప్పే వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే వేరే మతం వాళ్ళకి పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కూడా ద్రోహం చేస్తున్నాడు, హిందూ మతాన్ని భుజాన్ని వేసుకుని ఉన్నాడు అని చెప్పే వాళ్ళకి మీరేం చెప్తారు? హిందూ మతాన్ని ఆయన భుజాన్ని వేసుకోలేదండి. ఆయన మతాన్ని ఆయన గౌరవించుకుంటున్నాడు, అందరి మతాల్ని గౌరవిస్తున్నారు. ఆయన చెప్పేది ఒకటే, సెక్యులర్ అనే ముసుగులో ఉండి హిందువులని కించపరచవద్దు అనే ఒక్క మాటే ఆయన మాట్లాడింది తప్పించి వేరే మతాల వాళ్ళని తిట్టండి, దూషించండి, ద్వేషించండి అని ఎప్పుడు అనలేదు పవన్ కళ్యాణ్ గారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు ఆయన మీటింగ్స్ లో కూడా అజా వస్తే బీయింగ్ ఏ ముస్లిం ఉమెన్, అజా వస్తే ఆయన స్పీచెస్ ఆపి మరి అజా అయ్యేంత వరకు వెయిట్ చేసి స్పీచెస్ ఇస్తారు ఆయన. సో ఎదురు మతాల వాళ్ళని గౌరవిస్తారు కానీ తన మతాన్ని తాను గౌరవించుకుంటారు కానీ, కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎదుటి వాళ్ళ మతాన్ని ఎప్పుడు ఏం అనలేదని మీరు అంటారు, అంతే కదా? ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ మతాలని కించపరచలేదండి. ఆయన మతాన్ని ఆయన కించపరిస్తే చూస్తూ ఊరుకోను అన్నాడు. నాగార్జున యాదవ్ గురించి ఏం చెప్తారు మీరు? గతంలో మీ పవన్ కళ్యాణ్ కావచ్చు అందరినీ కూడా తిట్టకుండా తిట్టారు, కానీ వైసీపీ వాళ్ళు అంటున్నారు మీరు మాత్రం మంత్రాలు చదువుతున్నట్టున్నాయా? గతంలో మీ కూటమి నేతలు టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఎంతోమంది బండ బూతులు తిట్టారు, మా భారతమ్మని తిట్టారు, ఎంతోమందిని తిట్టారు, మరి మీకొక రూలు మాకొక రూలు అని అడుగుతున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఏ పార్టీ అయినా అండి, ఇప్పుడు జనసేన అయినా, ఇప్పుడు వైసీపీ అయినా, టీడీపీ అయినా, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఒకటే, బూతుల సంస్కృతి పోవాలి. బూతులు ఇప్పుడు మనము పెద్దవాళ్ళమై ఉండి మనమే బూతులు తిట్టుకుంటుంటే టీవీల్లో చూసే చిన్నపిల్లలు డిబేట్లు, ఒకవేళ చిన్నపిల్లలు న్యూస్ చూసి డిబేట్లు వాళ్ళేం నేర్చుకుంటారండి? చిన్నపిల్లలు ఏం నేర్చుకుంటారు? రాజకీయాల మీద వాళ్ళకి ఏ రకమైన ప్రభావం పడుతుంది? అందుకే బూతులు మాట్లాడే సంస్కృతిని, బూతుల్ని ఒకళ్ళని ద్వేషించుకునే దాన్ని నియంత్రించాలి అని చెప్పే పవన్ కళ్యాణ్ గారు దీని మీద చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. యూట్యూబ్ లో మాట్లాడే వాళ్ళు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడండి, లేకపోతే చర్యలు తప్పవు అన్న సందేశం కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా ఇచ్చారు. మీ ద్వారా అడగాలనుకుంటున్నాను, జనసేన పార్టీలో అన్ని మతాలకి అన్ని కులాలకి సమానమైన చోటు ఉందంటారా? ఎందుకంటే మీరు ఒక మైనారిటీ వర్గీయులుగా మీకైతే తెలుస్తుంది కాబట్టి అడుగుతున్నా, ఎలా అంటారు? మీకు అందరికీ సమానమైన రేషియోలో ఇస్తున్నారా ఇంపార్టెన్స్? ఆబ్వియస్లీ ఇస్తారండి. సమానంగా పవన్ కళ్యాణ్ గారు ఇవ్వకపోతే ఇంకెవరు ఇస్తారండి? ఇప్పుడు అన్ని మతాలని, ఇప్పుడు ఆయన మతాన్ని ఆయన గౌరవించుకుంటున్నాడు, వేరే వాళ్ళ మతాలకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, గౌరవిస్తున్నారు, ఇంపార్టెన్స్ అయితే ఖచ్చితంగా ఇస్తున్నారు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు మాట్లాడిన మాటల్లో మనకు స్పష్టంగా ఒకటి కనిపిస్తుంది ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఎలాగైనా వీళ్ళని బద్నాం చేయాలి అని చెప్పి మా మీద బురద వేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రకాష్ రాజ్ గారు అని నేను అనుకుంటున్నాను. రైట్. సనా బేగం గారు మళ్ళీ మాట్లాడతాం మీతో. మనం ఒకసారి వైసీపీ అధికార ప్రతినిధి మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. ఎల్ఎం మోహన్ రెడ్డి గారు. మోహన్ రెడ్డి గారు నమస్తే సార్. లక్ష్మణ గారు, మీకు, వంశీ గారికి, సనా బేగం గారికి, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం అండి. నమస్తే సార్. ఏళ్ళన్నీ మీ వైపే తిప్పుతున్నాయి, ఎందుకంటే గతంలో ఎవరు ఎన్ని మాట్లాడున్నా కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ అయితే మరి మీ వైసీపీ అధికార ప్రతినిధి, రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ తిట్ల పురాణం గురించి మాట్లాడుతున్నారు, ఏమంటారు మీరు? నాగార్జున యాదవ్ రేవంత్ రెడ్డి గారిని తిట్టినా, చంద్రబాబు నాయుడు గారిని తిట్టినా, ఎవరిని తిట్టినా, ఎవరు తిట్టినా తప్పే, దానితే సమర్థించేది కాదు. కానీ కాకపోతే నాగార్జున యాదవ్ గారు మాట్లాడినటువంటి పూర్తి సారాంశం అయితే చూపించలేదు. చంద్రబాబు నాయుడు గారిని రే అనేది మాత్రం చూపిస్తున్నారు. ఏ సందర్భంలో ఏం మాట్లాడినదైతే తెలియదు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని ఒరేగిరి అనేటంత అవసరం ఉండదు. కాకపోతే ఆ భాష ఎక్కడ మాట్లాడకుండా ఏది వచ్చిందో మనకు తెలుసు. అది మాట్లాడింటే మాత్రం తప్పే, ఒరే అంటే తప్పే. నేను ఇప్పుడు ఎక్కడున్నా దీనైతే నేను ఖండిస్తున్నాను. కానీ సేమ్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజెంట్ ఒక అతను, నాకు తెలిసి ఇంతకుముందు ఏదో యూఎస్లోనే ఎక్కడో పనిచేసి వచ్చి ఇది హైదరాబాద్లో ఇప్పుడు
కంపెనీ పెట్టుకొని నడుపుతున్నట్ట. మొన్న ఏదో ఒక ఇంటర్వ్యూలో కూడా చూసిన, అతను స్వయంగా ఒక లేఖి నా కొడుకు మనకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు అని చెప్పినాడంటే వాళ్ళు ఎంత దిగజారిపోయినారో మరి వాళ్ళ భాష వాళ్ళ మాట్లాడినప్పుడు దానికి సంబంధించినటువంటి మా ఎస్, మోహన్ రెడ్డి గారు జాయిన్ అయిన తర్వాత మాట్లాడదాం. మనం ఒకసారి వంశీ గారితో మాట్లాడదాం. వంశీ గారు, ఏదైతే ఇప్పుడు ఇంద్రసేన నాయుడు అని ఎవరైతే ఉన్నారో ఇతని ఆధ్వర్యంలోనే ఈ యొక్క మాగంటి గమనా చౌదరి కావచ్చు, లేదంటే రావణ్ కావచ్చు, వీళ్ళందరూ కలిసి కొన్ని కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. అమీనాపూర్లో కావచ్చు, హైదరాబాద్లోని, లేదంటే మాదాపూర్లో కావచ్చు. వీళ్ళు ఈ కార్యక్రమాలు చేయడానికి ఒక వేదిక ఎంచుకున్నారు. వీళ్ళందరూ కలిసి కుట్రలు చేస్తున్నారని ఆరోపణలు వినపడుతున్నాయి. ఏమంటారు మీరు? అదే సార్, ఇప్పుడు ఈ గన్నవరం డిఎస్పీ ఆఫీస్లో ఈ గమన అండ్ ఇంద్రసేన చౌదరి, మీరు నాయుడు అంటున్నారు, మరి ఇంద్రసేన చౌదరి అని ఉంది. మరి ఏంటో వాళ్ళ విధానాలు ఏంటో మనకైతే తెలియదు. వాళ్ళందరినీ ఒకసారి విచారిస్తే ఎక్కడి నుంచి మీకు యాంటీ హిందూ భావజాలం వస్తూ ఉంది, టెర్రరిస్టులకు అనుకూలంగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, నక్సలైట్లకి అనుకూలంగా యువతని నక్సలిజం వైపు మళ్లించేలా ఈ జోసఫ్ అనేటటువంటి వ్యక్తి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, దానికి మీరు ఎందుకు సపోర్ట్ చేశారు, ఈ ఇంద్రసేన చౌదరి అనే అతని ఇంటిని ఎందుకు ఈ జోసఫ్ అనే అతనికి ఫ్రీగా నువ్వు స్టూడియో పెట్టుకొని ఇట్లా హిందూ సమాజాన్ని, అట్లాగే భారతదేశ సైనికుల్ని, ఆపరేషన్ పెహల్గామ్ని అండ్ ఆపరేషన్ సింధూర్ని అండ్ ఆల్సో హిందూ దేవుళ్ళని తిట్టు అని చెప్పేసి ఇంద్రసేన చౌదరి ఎందుకు ఇతనికి రూమ్ ఆ పైన పెంట్ హౌస్ ఇవ్వాల్సి వచ్చింది అనేదంతా కూడా మరి ఇప్పుడు డిఎస్పీ విచారణలో తేలుతుంది. ఇప్పుడు నా డౌట్ అంతా ఒకటి ఏంటంటే సార్, ఇప్పుడు ఇతను జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే రావణ్ అనేటటువంటి వ్యక్తి, ఈ జోసఫ్ అనేటటువంటి వ్యక్తి పట్టుబడ్డాడో, అతను అన్యాయంగా అరెస్ట్ చేశారు, అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పేసి చాలా బాధపడ్డాడు. ఆ తర్వాత అతని ఫోన్లో ఉన్నటువంటి డేటా ఆధారంగా ఇవన్నీ చూసిన తర్వాత యూఏపీఏ యాక్ట్ 1967 అప్లై చేసి అతన్ని అరెస్ట్ చేస్తే కొన్ని రోజులు అయితే సైలెంట్ అయ్యారు, 2-3 రోజులు సైలెంట్ అయ్యారు. మరి ఆ తర్వాత 2-3 రోజుల తర్వాత అంబటి రాంబాబు వచ్చేసి రావణుడే గెలుస్తాడు అనేటటువంటి ఒక ఈ అంటే కలియుగం ఏదో అన్నాడు. ఆ పదాలు నాకు కరెక్ట్గా అంటం రాలేదు, కానీ ఇలాంటి కలియుగంలో రావణుడే గెలవాలి, రావణుడే గెలుస్తాడు, మేము గెలిపిస్తాం అన్నాడు ఆయన. అదే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ క్లియర్గా చెప్పారు కదా. దేశాన్ని దూషించిన వాడిని, మన సైన్యాన్ని చులకనగా చేసిన వాడిని, హిందూ సమాజాన్ని చులకనగా చేసిన వాడిని, మిగిలిన ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని చాలా అన్నాడు అనుకోండి, ఇది వేరే విషయం. ఇలా దేశద్రోహానికి పాల్పడినోడిని, యూఏపీఏ యాక్ట్ కింద అరెస్ట్ అయినోడిని మేము సమర్థిస్తామని చెప్తున్నటువంటి మన అంబటి రాంబాబు గారి వర్షన్ ఏంటో ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఇదే వైఎస్ఆర్సీపీ స్టాండ్ అని కూడా క్లియర్గా ఉంది. ఎందుకంటే దాన్ని ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఖండించలా. రావణుడు గెలిచేదేంటి, మనదంతా రామరాజ్యం, ఎలా చెప్తారు అనేటటువంటి ఖండన ఎక్కడా రాలా. దీన్ని బట్టి క్లియర్గా ఏంటంటే హిందువులను కించపరిచే విధంగా మాట్లాడినటువంటి వ్యక్తులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది. నేను ఇక్కడ మరొకసారి క్లియర్గా చెప్తా ఉంది ఏంటంటే వీళ్ళు హిందువులను కించపరిచిన వారికి సపోర్ట్ చేశారు. అలాగే కూటమి ప్రభుత్వం అన్ని మతాలు సర్వమత సమ్మేళనంగా ఉన్నారు, అన్ని మతాలను గౌరవిస్తా ముందుకు అభివృద్ధి వైపుకు దూసుకుపోతా ఉంటే వీరు ఇలాంటి గొడవలు పెట్టడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సిద్ధహస్తులుగా మారి ఈరోజు ఆ జోసఫ్ నిరికించడమే కాకుండా అంబటి రాంబాబు గారి ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా ఇరికించారు. ఇక రాష్ట్ర ప్రజలు 2029లో అయితే డిసైడ్ చేస్తారు లక్ష్మీనాథ్ గారు, రాముడి వైపా రావణుడి వైపా అనేటటువంటి విషయాన్ని. అయితే ఇక్కడ ఇంకొకటి ప్రధాన వైపా లేదంటే వైఎస్ఆర్సీ వైపా అని. ఎస్, అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ఇప్పుడు మీరన్న స్లోగన్ కాదు, మావిగన్ వైపా లేదంటే అమరావతి వైపు అని గతంలో ఆయనే అన్నారు. ఓకే, అది పక్కన పెడితే సార్, ఇక్కడ ఒక నాటకీయ పరిణామాలు రాజకీయం ఉంది. చాలామంది ప్రజల్లో అనేక సందేహాలు ఉన్నాయి. ఓపెన్గా మాట్లాడదాం. ఏదైతే భారతీయ జనతా పార్టీ ఉందో మీ కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉంది. మీరు అవునన్నా కాదన్నా భారతీయ జనతా పార్టీ జై శ్రీరామ్ నినాదం, వాళ్ళ పార్టీ భావం ఏంటో భావజాలం ఏంటో అందరికీ తెలిసిన విషయమే.
కానీ ఇదే భారతీయ జనతా పార్టీ అనేక ఆరోపణలు వస్తున్న వైఎస్ఆర్సీపీని ఎందుకు వెనకేసుకొస్తుంది? ఎందుకంటే వెనకేసుకు రావడం వస్తుంది అనే ఆ విమర్శలు కూడా చాలా బలంగా వినబడుతుంది. దానికి అనేక కోణాలు కూడా ఉన్నాయి. ఏం చెప్తారు మీరు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ కోణాలు అంటే సార్ ఇప్పుడు వరకు కూడా ఏదైతే భారతీయ జనతా పార్టీ సరిగ్గా ఖండించలేకపోతుంది, వైఎస్ఆర్సీపీలో ఏవైతే కొంతమంది మాట్లాడే మాటల్ని అదుపు చేయలేకపోతుంది కదా కేంద్ర ప్రభుత్వం ఉండి కూడా, ఎందుకు చేయలేకపోతుంది? అది మీరు చెప్తే బాగుంటుంది సార్. ఇప్పుడు రావణ్ అనేటటువంటి విషయం మనకి గత 10 రోజులుగా నడుస్తూ ఉంది. ఏదైతే ఈ బచ్చలకూరి జోసెఫ్ విషయం గత 10 రోజులుగా నడుస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చాలా క్షుణ్ణంగా దీన్ని పరిశీలిస్తూ ఉంది. ఇందులో భాగంగానే అతనికి యూఏపీఏ యాక్ట్ అమలు పరిచి అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అవ్వలేదు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయితే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎంటర్ అవ్వచ్చు. అంతేగాని రాష్ట్ర ప్రభుత్వం ఈ దేశ ద్రోహుల పట్ల చాలా సమర్థవంతంగా వారిని ఎదుర్కోవడంలో కావచ్చు, వారిని శిక్షించడంలో కావచ్చు, వారిపై కేసులను అభియోగాల్ని కోర్టుల పరిధిలో పెట్టేటటువంటి భాగంలో కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం చాలా సమర్థవంతంగా ఇక్కడ పనిచేసింది. ఇంకా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ఎందుకు జోక్యం చేసుకోవాలి సార్? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సమర్థవంతంగా పనిచేస్తే ఇట్లాంటి వారి ఆటంతా కట్టిస్తూ ఉంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఇదివరకు మీరు చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కనుక చూసుకుంటే ఒక పాన్ మూవీ చూసినట్టు ఉండేది. ఈరోజు ఎలా ఉంది? ఒక్కొక్కడికి అంటే ఇంకా ఎక్కడక్కడ కొన్ని ఉన్నాయి. చాలా పెద్దవాడు మాట్లాడారు. పౌర్ణ మూవీ చూసిన దానికి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా విభాగానికి సంబంధం ఏంటి సార్? అంతే బూతులు కదా సార్ వాళ్ళు, అంతే బూతులు, అంతే మార్పింగ్లు. మీరు చూడలేదా? 2019 నుండి 2024 వరకు మా మహిళలపై ఎన్ని మార్పింగ్ వీడియోలు వేశారో మీరు చూడలేదా? సాక్షాత్తు రామ్ గోపాల్ వర్మ అనేటటువంటి ఒక అనకూడదు, టీవీ ఛానల్లో కూర్చొని అనకూడదు కాబట్టి అనడం లేదు. ఏం చేశాడు సార్? మా పార్టీ కార్యకర్తలు 3 మహిళలు చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి ఒక కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ఏం చేశారు సార్? వీళ్ళు మార్పింగ్ చేస్తాడా ఫోటోలు, బూతులు రాస్తాడా రామ్ గోపాల్ వర్మ అనేటటువంటి ఒక ప్రొడ్యూసర్? మరి దాని మీద 5-6 సార్లు అతను కోర్టు వాయిదాలకు కూడా వెళ్ళాడు. ఆ తర్వాత మరి స్టే తెచ్చుకున్నట్టున్నాడు. డైరెక్టర్ అనుకుంటా కదా సార్ ఆయన? చూస్తే మరి ఆయన డైరెక్టర్ అనుకుంటా. డైరెక్టర్ అదే ప్రొడ్యూసర్ కూడా ఒకటి ఉంది కదా ఆయనకి, ఏదో ఉంది, ఆర్జీవి 10 అని. ఓకే రైట్. సో ఇట్లాంటివన్నీ కనపట్లేదా? ఇంకొక విషయం చెప్పాలి సార్ ఇక్కడ. ఇంకొక విషయం ఏంటంటే టీడీపీ యాక్టివిస్ట్ అని మా పార్టీ పేజ్ ఒకటి ఉంది. ఆ పేజ్లో జగన్మోహన్ రెడ్డి స్పూఫ్గా ఒక అతను వీడియోలు చేస్తూ ఉంటాడు. ఆ వీడియోలు చేస్తూ ఉంటే నిన్నటి మొన్నటి నుండో పొరపాటున ఒక భారతీరెడ్డి గారి ఇమేజ్ లాగా ఒక లేడీ మాట్లాడిందట. భారతీరెడ్డి గారి లాగా ఒక లేడీ మాట్లాడిందట. దానికి పేర్ని నాని వచ్చేసి చూపిస్తూ ఉన్నాడు సార్. ఎంత అన్యాయం, ఎంత దారుణం అని. వ్యూహం సినిమా ఏంటి సార్? వ్యూహం సినిమాలో మా నారా లోకేష్ గారిని చూయించిన సన్నాసి ఎవడు? అప్పుడు ఏమైపోయినాయి ఈ నోర్లు? లక్ష్మీస్ ఎన్టీఆర్ అని చెప్పి ఒక సినిమా తీసి లోకేష్ గారిని ఉద్దేశించి ఒక క్యారెక్టర్ని పెట్టి చంద్రబాబు నాయుడు గారిని పోలిన మనిషిని పెట్టి చేసినవన్నీ మర్చిపోయారా? కమ్మరాజ్యంలో కడప రెడ్లను కూడా తీసినట్టున్నారు. అది కూడా చెప్పబోతున్నాం. కమింగ్ దేర్. కమ్మరాజ్యంలో కడప రెడ్లు అని ఒక సినిమా చేసి దాని కోర్టు ఆర్డర్ ఇస్తే పేరు మార్చి పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, బ్రహ్మణి గారిని, ఆ తర్వాత మా భువనేశ్వరి గారిని, పవన్ కళ్యాణ్ గారి భార్యని వాళ్ళు ఒక ఇమేజ్ పెట్టేసి చిత్రీకరించినప్పుడు సమ్మగా ఉందా? ఇప్పుడు నొప్పి పుడతా ఉందా? సార్ ఇప్పుడు సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో ఒక డైలాగ్ ఉంది సార్. మనం బాగున్నప్పుడు విలువలు మాట్లాడి నాకిపోయినప్పుడు లెక్కలు మాట్లాడకూడదు అనేది ఒక ఇది ఉంది, ఒక డైలాగ్. ఆ డైలాగ్ గుర్తుపెట్టుకోండి. ఈరోజు వాళ్ళు చేసిన తప్పే రిజైండర్ ఇచ్చారు. ఆ టీడీపీ యాక్టివిస్ట్ అనే పేజ్లో రిజైండర్ కూడా ఇచ్చారు. పొరపాటున ఎడిటర్ చూసుకోకపోవడం వల్ల ఇది జరిగింది అని ఒక రిజైండర్ ఇచ్చారు. మీరు సినిమాలు తీశారు కదా మా నాయకుల మీద, అప్పుడు నొప్పి పుట్టలేదా? లక్ష్మీ ఎన్టీఆర్, కమ్మరాజ్యంలో కడపరెడ్లు, వ్యూహం, మీ బొంద ఇట్లాంటి సినిమాలు తీసి మా నాయకులను మీరు క్యారెక్టర్ అసోసియేషన్ చేయొచ్చా? ఒక చిన్నది 10 సెకండ్ల వీడియోకి మీరు అల్లాడిపోతారా ఈరోజు? సో కర్మ ఇస్ బూమరాంగ్ అనేటటువంటి ఒక సామెత ఉంది. మీరు అవన్నీ
రెడీగా చూసుకోవాలా. ఏది మనం ఇచ్చామో అదే వెనక్కి వస్తుంది. మీరు సినిమాని ఇట్లాంటి సినిమాలాగా విషయాలన్నీ కూడా కాదు సార్, మీరైనా లేదంటే వైఎస్ఆర్సీపీ అయినా సినిమాని సినిమాలాగా చూడాలి కదా. ఎందుకంటే మీ వాళ్ళు సినిమాలు చూశారు. సార్ సినిమాని సినిమాలాగే చూడాలి సార్. నేను ఒక విషయం చెప్తా. మా నేతల్ని పోలిన పేర్లు పెట్టి, మా నేతల్ని పోలిన వీడియోలు పెట్టి, వాళ్ళ మనుషుల్ని పెట్టేసి పప్పు లాంటి అబ్బాయి అన్నప్పుడు మీరు సమ్మగానే ఎంజాయ్ చేశారు కదా సార్ బాగానే. మరి ఇప్పుడు ఒక చిన్న క్యారెక్టర్కి ఏమైపోయింది మీకు? చిన్నదే కదా, హారతి అని అన్నారు. దానికి ఏంటి నొప్పేంటి? రామ్ గోపాల్ వర్మ తీసినప్పుడు మీరు ఎందుకు ఎంజాయ్ చేశారు? మీ సోషల్ మీడియా పేజీల్లో వాడి సినిమాని ఎందుకు ప్రమోట్ చేశారు? ఈరోజు ఎందుకు బాధపడతా ఉన్నారు? ఆ రోజు బాధపడిన వాళ్ళకి ఈరోజు బాధపడేటటువంటి అర్హత లేదు. ఆ రోజు ఎంజాయ్ చేసిన వాళ్ళు ఈ రోజు కూడా ఎంజాయ్ చేయాలి. మరి ఇది కూడా స్కిట్ లాగానే చూడాలి. చంపేస్తాం, రప్ప రప్ప నరుకుతాం, ఆ క్యారెక్టర్ చేసిన వాళ్ళని చంపుతాం అనేటటువంటి మాటలు ఎందుకు వస్తా ఉన్నాయి? రైట్. వంశీ గారు మీతో మళ్ళీ మాట్లాడతాను. చెప్తా ఉన్నా లక్ష్మణ్ గారు, ఒక నిమిషం అవకాశం ఉండే. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మహిళల్ని ఎవరు కించపరిచినా కానీ తప్పే, ఎవరైనా కానీ చేయకూడదు. టీడీపీ యాక్టివిస్ట్ అనేటటువంటి పేజ్లో రీజాయింటర్ ఇచ్చారు పబ్లిక్గా. మేము చూసుకోపోవటం వల్ల అది వచ్చింది, తర్వాత వెంటనే తెలుసుకొని డిలీట్ చేశామని రీజాయింటర్ ఇచ్చారు. కోర్టు ఆదేశాలు ఇచ్చినా కానీ యూట్యూబ్లో ఇంకా వీడియోలు ఉన్నాయి కదా సార్. ఒక సినిమా 2.5 గంటల సినిమాకి ఎంజాయ్ చేసిన వీళ్ళు 10 సెకండ్ల స్కిట్ తట్టుకోలేకపోతా ఉన్నారా? రైట్. నేను మళ్ళీ మాట్లాడతాను. మోహన్ రెడ్డి గారిని ఎస్ మోహన్ రెడ్డి గారు రీజాయిన్ అయ్యారు. ఒకసారి ఆయనతో మోహన్ రెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ చేయండి సార్ ప్లీజ్. ఇప్పుడు ఏదో వంశీ గారు బాగా చెప్తున్నారు, కొద్దిగా చూపిద్దాం అన్నట్టుగా ఒకసారి. 10 నిమిషాలు తీసినారు, డబ్బులు ఇచ్చినారు, వాళ్ళు ఎన్ని ఇచ్చినారు అతని నోటితో చెప్పిందే చూస్తే క్లియర్గా వినబడతలేదు సార్, క్లియర్గా వినబడతలే. మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు మీరు చెప్పండి, పర్లేదు. క్లియర్గా వినబడతలేదు. వినపడతలేదు సార్. వినపట్ల మీ ఇంటర్నెట్ ఏదో ఇబ్బంది ఉన్నట్టు చూసుకోండి. పర్లేదు. డిజిటల్ కార్పొరేషన్ నుండి కోట్ల రూపాయలు ఇచ్చారు రామ్ గోపాల్ వర్మకి. 2,000 తెప్పించినారంటే ఇతనితో. ఇతనికి డబ్బులు ఇచ్చేది లోకేష్ బాబు అంట. లోకేష్ బాబు గారితో డైరెక్ట్ కలిసినారంట. రుజబ్ ఉండబ్బా, మనది కోరస్ ఏంది ఆ తన్నానా అనేది రుజబ్ ఉండు. తర్వాత నేను మాట్లాడలేదు కదా. ఆ వేళ చేయించినటువంటి క్యాండిడేట్ ఇతను. రెండోది మీ సినిమా గురించి పదే చెప్తున్నారు వంశీ గారు. అబ్బా అనుభవించినారు, ఆలోచించినారు, ఆ రోజు ఎంజాయ్ చేసినారు, ఈ రోజు 10 నిమిషాలు ఎంజాయ్ చేయలేకుంటారు అని. మరి ఎంజాయ్ చేయొచ్చు ఇంకా అసెంబ్లీలో మాట్లాడినప్పుడు. ఆడ ఎంజాయ్ చేయకుండా ఇక్కడ వచ్చి ఏడ్చినారు. సేమ్ అదే అనుకోవచ్చు కదా మనం కూడా. మనకున్నప్పుడు ఒకటి, వేరే వాళ్ళకున్నప్పుడు ఒకటి. వంశీ గారు ఆయన అంటే కంటిన్యూ మాట్లాడినండి, తర్వాత మీరు డిఫెన్స్ చేద్దరు. ఆయన అంటే మాట్లాడినండి, ఆయన మాట్లాడినండి. ఎస్ కంటిన్యూ చేయండి. మరి ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, మీరు మాట్లాడినా నేను మాట్లాడినా మహిళలు మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడినా తప్పే. ఫస్ట్ మాట్లాడింది మీరు ఎవరు? షర్మిల గారిని బాలకృష్ణ గారి ఆఫీస్ నుండి ఫస్ట్ మాట్లాడింది మీరు, కంప్లైంట్ పెట్టింది ఫస్ట్ మేము. మహిళల పైన మొట్టమొదట మొదలు పెట్టింది మీరు చేసిన తర్వాత మా పార్టీకి సంబంధించి ఎవరూ చేయలేదు. ఎవరో బయట చేసిన వాళ్ళందరినీ తీసుకొచ్చి మాకు కల్పించి మాట్లాడుతున్నారు. వీళ్ళు డబ్బులు పెట్టి పెంచి పోషిస్తున్నారు. వీళ్ళు ఐటీడీపీ నుండి వీళ్ళకి సంబంధించి వివేకం అనే సినిమా తీసి, ఆ వివేకం సినిమాలో భారతమ్మను జగన్మోహన్ రెడ్డి గారిని అందరినీ పెట్టి ఆయన్ని ఎట్లా చంపించారు, ఎట్లా ప్లాన్ వేసినారు, ఇవన్నీ చూపించినటువంటి ఈ పెద్ద మనుషులు ఇంత నీతులు చెప్పుకుంటా కూర్చుంటే మేము చెవుల్లో పూలు పెట్టుకొని ఇంత కూర్చోవాలంటే, వీళ్ళు పెద్ద నీతులు చెప్పేవాళ్ళు. వీళ్ళు చెప్తాంటే మేము వినాలంట. వీళ్ళ జీవితం మొత్తం వీళ్ళు బూతులతోనే పుట్టారయ్యా. వీళ్ళు బూతులతో పుట్టారు కాబట్టి ఆ పార్టీలో మా పార్టీలకి వచ్చినటువంటి వ్యక్తులు కూడా అదే బూతులతో వీళ్ళని తిడుతున్నారు తప్ప, మా పార్టీలో పుట్టినటువంటి ఏ వ్యక్తి కూడా బూతులతో తిట్టిన సందర్భం లేదు. వీళ్ళ చరిత్ర
బూతుల చరిత్ర వీళ్ళ చరిత్ర సినిమా అసలు వాడి పడేయడంలో మీ తర్వాతే అన్నా. బూతులు ఉంటాయి ఆ బూతులు తీసుకొచ్చి వాడి మంచి టిష్యూ మాట్లాడించే పేపర్లో కార్యక్రమాన్ని పడేయడంలో మీ చేసింది తర్వాతే. తెలుగుదేశం పార్టీ పుట్టుకతో వచ్చింది. తెలుగుదేశం పార్టీకి అసలు ఏమన్నా ఎన్టీ రామారావు గారిని కూడా బూతులతో తిట్టినటువంటి పెద్ద మనుషులు వీళ్ళు కూడా మాట్లాడితే ఎట్లయ్యా? రామారావు గారి మీద ఆర్టికల్ ఇచ్చినటువంటి పెద్ద మనుషులు వీళ్ళు, రామారావు గారి మీద చెప్పులు ఇచ్చినటువంటి పెద్ద మనుషులు, నీతులు నిజాయితీలు విశ్వసనీయత వీళ్ళు ఎన్ని రోజులు మాట్లాడే అర్హత చెప్పుకుంటారో వీళ్ళకి చెప్పుకోండి. వీళ్ళ ఎన్ని జీవితంలో రోజులు ఎప్పుడు చెప్పుకుంటారో కూడా చెప్పుకోండి. జనం కోసం ప్రజల ఎన్ని కోసం రోజులు ఏ చెప్తారో ఒక్క రోజు చెప్పుకోండి. చేయలేదు. వీళ్ళు కేవలం మీరు వీళ్ళు ఆ విష బాగుండాలి, ప్రచారాలు వీళ్ళు చేసిన పార్టీలు తర్వాత బాగుండాలి, చంద్రబాబు వీళ్ళు నాయుడు గారు నాయకులు 3 సార్లు బాగుండాలని ముఖ్యమంత్రి ఆలోచనలో అయ్యారు. వీళ్ళు రాజకీయ పార్టీ పెట్టుకున్నారు ఆ తప్ప విష ప్రచారాలు వీళ్ళు మీరు ప్రజల చేసినాక కోసం పార్టీ చంద్రబాబు నాయుడు గారు వ్యక్తులు 3 సార్లు కాదు, ప్రజల ముఖ్యమంత్రి కోసం అయ్యారు. రాజకీయాలు చేసినటువంటి మీరు ఎన్నిసార్లు వ్యక్తులు కాదు. చెప్పుకుంటారో వీళ్ళు ప్రజల చెప్పుకోండి. కోసం కాకుండా వీళ్ళ కోసం పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఏ మంచి వ్యక్తి వచ్చి మాట్లాడినా కూడా ప్రతి ఒక్కరిని వాళ్ళని విల్లులు చేసే కార్యక్రమం వ్యక్తులు, అబ్బబ్బబ్బ. చేపట్టడంతో పాటు ఎక్కడ ఎవరు ఈ రాష్ట్రంలో ఉండాల్సిన వేరే వాళ్ళన్నా మీ మంచి రాష్ట్రంలో ఉండే వ్యక్తులు వాళ్ళని అందరూ. కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం, ఇంత నీచంగా దిగజారిపోయిన పాలన ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే, భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇంత దిగజారలేదు. వీళ్ళు 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 కూడా నీతులు చెప్పుకుంటా మాట్లాడుతున్నారంటే దయాలు వేదాలు వల్లిస్తాయి. చూడు ఆ విధంగా ఉంది. వీళ్ళ దయాలు వేదాలు వల్లించే నీతులు వీళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు జనాలకు. వీళ్ళ చరిత్రలో ఏ ఒక్క రోజైనా వీళ్ళ నాయకుడు సక్రమంగా మాట్లాడినాడు అడగమనండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కూడా ఏ రోజు కానీ తండ్రి అమ్మ బూతులో మాట్లాడినా సందర్భమే లేదు. స్వయంగా పవన్ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, నీ అమ్మమ్మ కూడా నీ అమ్మమ్మ కూడా మీ అమ్మమ్మ కూడా వాళ్ళ అమ్మమ్మ కూడా అని మాట్లాడినటువంటి పెద్ద మనిషి, 50 ఏళ్ళు రాజకీయాలు ఉన్నటువంటి పెద్ద మనిషి సరే, అలాగే. అలాంటి వ్యక్తి ఇలా మాట్లాడుతున్నారంటే మళ్ళీ మీరు నీతులు చెప్తారంటే మిమ్మల్ని గురించి మేము వినాలా? నీతులకి చాలా ఉన్నాయి, ఆపేం. ఆ సీఎం ఎవరో సీఎం వాళ్ళ అమ్మ మొగుడు ఎవరో మాకు తెలియదని చెప్పినటువంటి ఇంకో డిప్యూటీ సీఎం, ఆ డిప్యూటీ సీఎం చెప్పులు చేతిలో పట్టుకుని ఇట్లా మాట్లాడినటువంటి డిప్యూటీ సీఎం, ఆ డిప్యూటీ సీఎం చెప్పారు స్వయంగా నన్ను చంద్రబాబు నాయుడు గారితో కలిస్తే చంద్రబాబు నాయుడు గారు కలిసి బయటకు వచ్చే మేము ఇద్దరమే మాట్లాడితే ప్యాకేజ్ తీసుకున్నామని 10 సీట్లు పడింటారని ఈ విధంగా మా మీద దుష్ప్రచారం చేసినారని ఆయన స్వయంగా చెప్తే ఆ డిస్కషన్ ఎవరో బయట ఉండే వాళ్ళు ప్యాకేజ్ ఇస్తారని అంటే దాన్ని చెప్పులు పట్టుకొని వేదికల మీద ఒక ఇట్లా అర్థం కావట్లేదు. అలాంటి వ్యక్తి ఇలాంటి వాళ్ళు కూడా నీతులు సార్ కొంచెం స్లోగా అంటే చెప్పండి, ఆయనకు అర్థం కావట్లేదు అంటే కొంచెం స్లోగా మాట్లాడు. రాష్ట్ర చరిత్రలో మేడం మీకు ఏమైనా అర్థం అవుతుందండి? నాకు అర్థమవుతుంది సార్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను చెప్తాను మీకు. జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. వీళ్ళు అభివృద్ధి చేయలేని పరిస్థితిలో, వీళ్ళు సంక్షేమం చేయలేని పరిస్థితిలో, వీళ్ళు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేని పరిస్థితిలో వీళ్ళు రాష్ట్రాన్ని వంశీ గారు ఒక్క 2 నిమిషాలు సమయం పాటించండి. 2 నిమిషాలు ఆయన ఆరోపణలు చేయనివ్వండి. అదే చెప్తా. వంశీ మోహన్ రెడ్డి గారు మీరు కొంచెం నిదానంగా చెప్తే మీరు ఏం ఆరోపణ చేస్తున్నారో ఆయనకు అర్థం అవుద్దంట. మీరు కొంచెం ఫాస్ట్ గా చెప్తుంటే అర్థం కావట్లేదు. అందుకనే ఆపాను. ఆయన మధ్యలో రారు. మీరు మాట్లాడలేదు కరెక్ట్, అందుకని ఆయన ఆపాను. వంశీ గారు ఎస్ వంశీ గారు కాసేపు సమయం పాటించండి. వినండి అన్నా, వినండి అన్న. మీరు వెళ్ళిపోతే వేరే కారణాలతో మీరు వెళ్ళిపోతే గ్యాప్ ఫిల్ చేసే అంతే. నేను కావాలని 2 సార్లు మాట్లాడాల, నాకు అవకాశం ఇవ్వాల. మీ దగ్గర సిగ్నల్ పోయో లేదంటే వేరే కారణాలతో మీరు వెళ్ళిపోయారు డిబేట్ లో నుండి, గ్యాప్ ఫిల్ చేసే అంతే. అవును అయ్యా వంశీ గారు మాట్లాడినందుకు వద్దలే, మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేసినందుకు వద్దంటున్నా. దానికి మాట్లాడుకునే మీరు అంటున్నారు మెల్లగా మాట్లాడాలి, అర్థం కావట్లేదు. నువ్వు అయితే నాకు కూడా తెలుగు వచ్చాది. నేను కూడా తెలుగు నేర్చుకున్నా కొడుకు, నాకేం నేర్పించావు? అమరావతి రైతులు మీ రైతులను దాదాపు 1200 రోజులు, 1500 రోజులు, 1600 రోజులు దీక్ష చేసినట్టు. ఆ పక్కన ఆపోజిట్ మీకు చేసినారు దీక్ష. ఏమని 3 రాజధానులు కావాలని చేసినటువంటి దీక్ష కూడా ఉంది. వాళ్ళను మీరు పోయి దాడులు చేసే కార్యక్రమం చేసినారు. వాళ్ళకు సెక్యూరిటీ పెట్టారు, మీకు సెక్యూరిటీ పెట్టారు. మీకు సెక్యూరిటీ పెట్టినా సీఎం గారు అసెంబ్లీకి కానీ అక్కడ సెక్రటరీకి పోవాలనుకున్నప్పుడు మీ వాళ్ళు వెళ్ళి ఆడ ఇష్టం వచ్చినట్టు ఇబ్బందులకు గురి చేసే కార్యక్రమే కాకుండా రాళ్ళు తీసుకోవడం, దాడులు చేయడము, రోడ్డుకు వచ్చి అడ్డం పడ్డము, ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు అక్కడ పోలీసులు వెళ్ళి మీ వాళ్ళను పక్కకు నెట్టినారు తప్ప ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ నాయకుడు కానీ పోయి తన్ని దొబ్బి చేసింది లేదు. మీరేమనుకున్నట్టు చెప్తారంటే
స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారిని జనాలు వేసుకొని వచ్చి వాళ్ళు చేస్తున్నటువంటి దీక్ష మీద దాడులు చేయించి కొట్టించి ఖండించినాడనే విధంగా మీరు ప్రచారం చేసేదానికి సిద్ధపడుతున్నారు. మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీరు వర్ణించి మీ లేని తప్పులు ఉన్న తప్పులు అన్ని కలిపి. మోహన్ రెడ్డి గారు ఇంకొక క్వశ్చన్, మిమ్మల్ని డిస్టర్బ్ అయితే చేయట్లేదు, ఒక క్వశ్చన్ ఏంటంటే ఇందాక ఆయన మాట్లాడారు వంశీ గారు, ఎవరైతే ప్రకాష్ రాజ్ గారు ఇప్పుడు పేర్ని నాని గురించి కావచ్చు, అదేవిధంగా అంబటి రాంబాబు, నాగార్జున యాదవ్ గురించి దిగజారిపోతున్నారని మాట్లాడారని చెప్పారు. మీరు ప్రకాష్ రాజ్ గారికి ఏం చెప్తారు? మీరు మీ నాయకుల గురించి ఆయన అలా మాట్లాడినప్పుడు మీరేమంటారు? వంశీ గారి లాంటి మనిషి ఊళ్ళో ఒక ఆయన పెద్ద మనిషి ఉన్నట్ట, ఇంకోడెవడో పోతూ ఉంటే దారిలో పోయి పడినట్ట. ఏమయ్యా పడినావు అంటే ఇది ఒక లగుల్లే అన్నట్ట. పడింది కాదు లగులు అన్నట్ట. చాలా దొందరుకొని పడితే లగులు అంట. వాళ్ళని మొఖాన్ని ఉమ్మేచ్చే దాని నుంచి మా మొఖాన పడింది అని చెప్తాడు ఆయన. కాదబ్బా, కొంచెమన్నా ఆలోచన చేయకపోతే ఎట్లా? మీరు ఫస్ట్ నుండి టార్గెట్ పెట్టింది ప్రకాష్ రాజ్ గారిని. ప్రకాష్ రాజ్ గారు బ్రహ్మాండమైన యాక్టర్, బ్రహ్మాండమైనటువంటి సమాజ సేవ చేసే క్యాండిడేట్. అతను కొన్ని గ్రామాలను దత్తత తీసుకొని ఎక్కడ షాద్నగర్ దగ్గర ఆ గ్రామాలను బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నటువంటి ఒక మంచి మనిషి. అలాంటి మంచి మనిషి మీద మీరు దాడులు చేస్తారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు బ్రహ్మాండమైనటువంటి ఒక కమ్యూనిజం భావాలు కలిగినటువంటి వ్యక్తి. అతని మీద మీరు దాడులు చేస్తారు. మా పార్టీకి సంబంధించి కానీ మాకు మీడియాకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఎవరు మాకు సపోర్ట్ చేసినా వాళ్ళందరిపైన మీరు దాడులు చేయడానికి సిద్ధం చేసుకున్నారు. మీరు మీ సోషల్ మీడియా ద్వారా మీ ఐటీ ద్వారా తిట్టిస్తారు. ఇంతమంది బ్రహ్మాండమైన మనుషుల్లో ఇంతమంది బ్రహ్మాండమైన మనుషుల్లో ఒక బ్రహ్మాండమైన మనిషిని వదిలేశారు. ఆయనే జడా శ్రావణ్. ఆయన ఒక మాట మాట్లాడాడు, చెయ్యి కడుక్కుంటే ఎంగిలి మెతుకులు కూడా పోతాయని కూడా వాటిని కూడా లాగేసుకుంటాడు జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్గా మాట్లాడాడు. ఆయన గురించి ఎందుకు చెప్పట్లేదు మీరు? ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఆ క్వశ్చన్, జగన్మోహన్ రెడ్డి గురించి మీరు మాట్లాడారు కదా. వీళ్ళు డబ్బులు ఇచ్చి స్వయంగా డబ్బులు ఇచ్చి లోకేష్ బాబు గారు డబ్బులు ఇచ్చినారని చెప్పి జడా శ్రావణ్ ఆయన ప్రెస్ మీట్ లో స్వయంగా ఆయనే చెప్పినారు. చెప్పించుకొని 2019 నుండి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్లు తిట్టించినారు. ఆయన ద్వారా ఒక రిటైర్డ్ జడ్జి, ఒక దళిత జడ్జి ఆ విధంగా ఆయన అడ్డు పెట్టుకొని బ్రహ్మాండంగా మాట్లాడిన తర్వాత వాళ్ళకు ఏం చెడిందో 2024లో చెడిన తర్వాత ఆయన ఇక్కడ వచ్చి మాట్లాడితే ఆయన కూడా మా పేటీఎం అంట, మా పేటీ అంట, మాకు కావాల్సిన ఉంటారు. రావణ్ అనే క్యాండిడేట్ వీళ్ళ పార్టీకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అభిమాని. ఆయన ఆ పవన్ కళ్యాణ్ గారి అభిమాని, గతంలో ఆయనకు దగ్గరగా పనిచేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ రోజు ఆయనకు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన బాధ. సార్ ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు కాదు, మీరు మీ నోటితో ఇది వినాలంటున్నారు జనాలందరూ. ఎవరైతే వైసీపీ సెక్రటరీ, రాష్ట్ర సెక్రటరీ ఉన్నారో ఇంద్రసేన నాయుడు అంటున్నారు, కొంతమంది ఇంద్రసేన చౌదరి అంటున్నారు. ఆయనైనా మీ వాడు కాదంటానికి లేదు కదా. ఆయనే వీళ్ళందరూ వెనకాల ఉన్నారని అనేక విట్నెస్లు కూడా ఉన్నాయని చెప్తున్నారు. రానున్న రోజుల్లో బయటపడతాయి అంటారా? ఆయనైనా మీ వాడా కాదా? నేనైతే చూడలేదు, మరి నాకైతే తెలియదు. మీరు అంటే అలా కాదు, శ్రీరెడ్డి మీ వాళ్ళు కాదు, బోర్గడ్డ అనిల్ మీ వాళ్ళు కాదు, ఈయన కూడా అంటే మీ వాడు కాదు అని చెప్తే పని అయిపోద్ది. ఇప్పుడు వాళ్ళనే మాట మీరు అనాల్సింది వచ్చిందంటే బాధ అనిపిస్తుంది. ఇప్పుడు శ్రీరెడ్డి ఎవరయ్యా? ఎవరికి సంబంధం? మాకు సంబంధమా? మా పార్టీకి సంబంధమా? నేను అనలేదు సార్, కాదనే అంటున్నా. అవునబ్బా, వాళ్ళు కూడా ఎవరు మీరు చూడండి. మీరు వాళ్ళు తీసుకొచ్చి ఎవరో రాష్ట్ర కార్యదర్శి అంట, మా పార్టీ అంట, నాయుడు అంట, ఎవరు ఎట్లా చెప్తాము? నేను కూడా రాష్ట్ర కార్యదర్శిగా పార్టీ పుట్టినప్పటి ఉండా, మరి నేను ఎప్పుడు చూడలేదు. మరి ఎవరో మీరు చూపిస్తే నిజమా కాదని నేను చెప్తా. రెండోది బోర్గడ్డ అనిల్ అనే ఆయన మా పార్టీకి సంబంధం లేదని నేను చెప్పాడు. నేను ఒక పార్టీలో ఉన్నాను, ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నాను, నేను జగన్మోహన్ రెడ్డి అభిమాని అనే మాట చెప్పినాడు తప్ప ఎప్పుడు కూడా ఆయన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. మరి ఆయన తీసుకొచ్చి మేమే చేసినట్టు మాకు తీసుకొచ్చి అంటగట్టి మేమే ఆ తప్పులన్నీ చేయించినట్టు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని అదే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుండి చేయించినట్టు వీళ్ళు మాట్లాడతారు. వీళ్ళు చేసినట్టు వీళ్ళు స్వయంగా లోకేష్ బాబు గారి దగ్గర నుండి చేయించే కార్యక్రమాలు మాకు తెల్లంటారు. మాకు సంబంధం లేనటువంటి వ్యక్తులు తీసుకొచ్చి మాకు తైలిస్తారు. వీళ్ళు చేసినటువంటి పాపాలు ఎన్ని దేశంలో అందరికీ తెలుసు. అందరికీ తెలిసినా కూడా దాన్ని పక్కన పెట్టేసి మేమేదో తప్పు చేసినట్టు, మేమే తప్పు చేస్తున్నట్టు. అరే వీళ్ళ పార్టీ నుండి ట్రైనింగ్ వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు. ఐటీడీపీ ఆఫీసు నుండి ఎవరిని ఎట్టెట్ట తిట్టాలనేది స్వయంగా వంశీ గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వంశీ గారే చెప్పినారు. అయ్యా నా భార్య నా పిల్లలు తిడుతున్నారు, తిట్టద్దని చెప్పండి అని లోకేష్ బాబు గారికి చెప్పినా కూడా ఆయన వినకపోతే అప్పుడు లోకేష్ బాబు గారిని తిట్టినాను అని చెప్పి ఆయన నోటితో ఆయన చెప్పినాడు. అదే విధంగా మీరు
ఆయన ఎవడో ఉన్నాడు పెందుర్తి ఎమ్మెల్యే సత్యనారాయణమూర్తి ఎవరైనా, ఆయన రోజా గారిని తిట్టిన మాటలు ఈ మనిషి అనేవాడు ఎవడు కూడా అంత నీచంగా దిగజారి తిట్టాడు. వాళ్ళు టీడీపీ సీనియర్ నాయకుడు, ఒక కేంద్ర మంత్రికి మామ, ఆయన ఒక టీడీపీ ఎమ్మెల్యే. అలాంటి వ్యక్తులు మాట్లాడినప్పుడు వీళ్ళకు నోరు కనపడదు, నోరు వినపడదు, కళ్ళు కనపడవు, ఏమీ కనపడవు. అప్పుడు మాత్రం సమ్మగా ఉంటుంది వీళ్ళకు. మేము మాట్లాడితే వీళ్ళకి సమ్మగా ఆ పెద్ద ఏదో భూతం వచ్చి పడినట్టు వీళ్ళు మాట్లాడతారు. వీళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడించినారు. రాష్ట్రంలో వీళ్ళకి కావాల్సినటువంటి మీడియాల ద్వారా మాట్లాడించినారు, మీడియాలో డిబేట్లు కూర్చోబెట్టి మాట్లాడించినారు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళకి రాష్ట్రంలో మీడియాలు ఉన్నాయి కాబట్టి, పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి, విపరీతమైనటువంటి డబ్బులు సంపాదించినారు కాబట్టి, ఆ డబ్బులను తీసుకొని మొత్తం అందరినీ కవర్ చేస్తున్నారు కాబట్టి, ఎవరైనా సామాజిక సేవ చేసే వాళ్ళు కానీ లేక స్వచ్ఛంగా ఉన్నటువంటి వ్యక్తులు ఏదైనా తప్పు జరిగినప్పుడు ఆ తప్పుని ఎత్తి చూపిస్తే ఆ తప్పు జనం లేకపోతుందని తెలిసి వాళ్ళను విపరీతమైన టార్చర్ పెట్టే కార్యక్రమం వీళ్ళు చేయడమే కాకుండా, వాళ్ళు మరీ ఎక్కువ చేసే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టించి ఒక్క స్టేషన్ కాకుండా స్టేషన్లు ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా తిప్పే కార్యక్రమం చేసి భవిష్యత్తులో ఎవడే కానీ ముందుకు రాకూడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడకూడదు, మేము చేసిన తప్పులను ఎత్తి చూపించకూడదు, మేము రేపులు చేసినా, మడ్డలు చేసినా, దోపిడీలు చేసినా, దొంగతనాలు చేసినా, మద్యం అమ్మినా, నకిలీ మద్యం అమ్మినా, మేము డ్రగ్స్ తెప్పించాం, మేము 29 గ్రామాలకు సంబంధించి 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టి అడబెట్టి చేసుకుని మేము తీసుకున్నటువంటి 25,000 ఎకరాలు, మేము ఆక్రమించుకున్నటువంటి 25,000 ఎకరాలు డెవలప్ చేసుకున్నా, ఎవరి నోరెత్తి మాట్లాడితే మిమ్మల్ని లోపలేస్తామనే కార్యక్రమం చేసే పని పెట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆడ భూసేకరణని బట్టి అండే రైతులు, అయ్యా మాకు ఇబ్బంది కలుగుతుంది, మీరు మా భూసేకరణ మాకు తెలియకుండా, మాకు చెప్పకుండా, మాకు సంబంధం లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తున్నారంటే పోలీసులు పంపించి మళ్ళీ కోర్టుకు పోతారేమనే ఉద్దేశాన్ని పెట్టుకొని శుక్రవారం శనివారం పోయి అక్కడ పోయి దాడులు చేసి వాళ్ళ మీద వాళ్ళని ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తారు. స్వయంగా ఒక రైతు, నేను నా భార్య వయసు మళ్ళీ వాళ్ళము, మా భూమిని తీసుకుపోయి మీ ఇష్టం వచ్చినట్టు మీరు వాడుకున్నారు, మాకు ప్లాట్లు ఇమ్మంటే ప్లాట్లు లేదు, ప్లాట్లు చూపిస్తే నీళ్లు ఉన్నటువంటి చెరువులో చూపించారు, ఆ చెరువు బూడ్చేది ఎవరు, కట్టుకుండేది ఎవరు, మేము ఇబ్బంది పడుతున్నాం, మేము ఈ విధంగా ఉంటే మేము ఎట్లా బతకాలా, రోడ్డు మీద ఉన్నామని చెప్పి ఆయన చెప్తే వీళ్ళు ఇచ్చే ఆన్సర్ సరిగ్గా లేకపోతే హార్ట్ అటాక్ వచ్చి అక్కడికక్కడే చనిపోతే వీళ్ళు సమ్మగా ఉంది అంటారు చనిపోయిన రైతులు. వీళ్ళు మాత్రమే రైతులు అంట, ఇంకా రాష్ట్రంలో ఎవరు రైతులు కాదంట. రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 60% పైన రైతాంగం ఉన్న రాష్ట్రంలో వాళ్ళందరినీ పక్కన పెట్టేసి వీళ్ళు 29 గ్రామాలకే రైతులంట. ఈ 29 గ్రామాలే డెవలప్ కావాలంట. ఆ డెవలప్ అయిన చోట వీళ్ళు 25,000 ఎకరాలు డెవలప్ కావాలంట. వీళ్ళు కోటీశ్వర్లు కావాలంట. శాశ్వతంగా వీళ్ళ పార్టీలు వీళ్ళే అధికారంలో ఉండాలంట. వీళ్ళు మాత్రమే జోబులు నింపుకోవాలంట. రాష్ట్ర ప్రజల సొమ్మంతా వీళ్ళ జోబుల్లోనే పడాలంట. రాష్ట్ర ప్రజలు ఎవరు బాగుపడకూడదంట. ఇది 5 కోట్ల మంది కాదంట రాజధాని, కేవలం 29 గ్రామాలకు 150,000 మందికే రాజధాని అంట. ఈ కూటమి నాయకులకే రాజధాని అంట, ఇతరులకు ఎవరికి రాజధాని కాదంట. ఆ రాజధానికి ఎవరు వచ్చినా కూడా నిషేధిత పీపుల్ లాగా వాళ్ళను తరిమేస్తారంట, వాళ్ళని కొడతారంట, కొట్టి వీళ్ళే కేసులు పెడతారంట. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యాలు చేసే కార్యక్రమాన్ని వీళ్ళు చేస్తారంట. చరిత్రలో కని విని ఎరగని రీతిలో రాజధాని అనే ప్రాంతానికి చూడడానికి పోతాము అంటే వాళ్ళ మీద దాడి చేసినటువంటి చరిత్ర వీళ్ళకు మాత్రమే ఉంది. అక్కడ అవినీతి జరుగుతుందని మొత్తుకొని చెప్పినా కూడా ఆ అవినీతి ఎక్కడ జరుగుతుందని చూపించమని చెప్పాల్సినటువంటి ఈ పెద్ద మనుషులు అక్కడ చూడటానికి పోయినటువంటి వాళ్ళ మీద దాడులు చేసి గుండ్లెత్తుకొని కొట్టి పోలీసులను కూడా చంపే ప్రయత్నం చేసినారంటే రాష్ట్రంలో రావణ కాష్టలాగా తయారైంది. ఇలా జంగిల్ రాజ్యంలాగా వీళ్ళు తయారు చేసుకొని ఇష్టం వచ్చినట్టు అడవి రాజ్యం తిన్న ఏ విధంగా ఎవరు అడ్డమొచ్చే వాళ్ళని తిని, ఎవరు అడ్డమొచ్చే వాళ్ళని కొరికి, ఎవరు అడ్డమొచ్చే వాళ్ళని దొబ్బి పోయే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రజలు పూర్తిగా వీళ్ళను దూరం పెట్టాలనే ఆలోచన వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి జనం బలపరుస్తున్నారు కాబట్టి వీళ్ళు ఈ రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉండే వాళ్ళను కూడా అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మీ ఇష్టం వచ్చినట్టు ఎవరన్నా ఏదైనా ఒక్క మంచి మాట చెప్పినా, లేదు మీరు చేసినటువంటి ఒక తప్పుని ఎత్తి చూపించినా అది జనంలోకి పోతుందని తెలిస్తే ఇమ్మీడియట్లీ వాళ్ళని తీసుకుపోయి అరెస్ట్ చేస్తున్నారు. ఏమనుకుంటున్నారు? ఇదేమైనా శాశ్వతంగా మనమే ఉంటాం అనుకుంటున్నారా? రాష్ట్రంలో ఇంకా మళ్ళీ ఎన్నికలు జరగవనుకుంటున్నారా? ఎన్నికలు జరిగితే రోజు ఈవీఎంలతోనే గెలుచుకుంటాం అనుకుంటున్నారా? ఒక్కసారి ఏదో మీకు అవకాశం దొరికింది, చేసుకున్నారు, రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కలుపుకొని అధికారంలోకి వచ్చినారు, ఈవీఎంలతో అధికారంలోకి వచ్చినారు అని రాష్ట్ర దేశ ప్రజలు అందరూ అనుకుంటున్నారు. అలాంటి తరుణంలో మీరు ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళకు న్యాయం చేయాలా, వాళ్ళకు అండగా ఉండాలనే ఆలోచన రాకుండా రైతులను ఇబ్బందులు పెడుతున్నారు, పేదలను ఇబ్బందులు పెడుతున్నారు, వాలంటీర్లు ఇబ్బంది పెడుతున్నారు, అక్కడ మత్స్యకారులు ఇబ్బందులు పెడుతున్నారు. రకరకాలుగా మీకు ఇష్టం వచ్చినట్టు, మీకు తోచినట్టు వాళ్ళని ఇబ్బందులకు గురి చేసే కార్యక్రమం చేస్తుంటే అయ్యో
రామచంద్రాన్ని కొట్టుకుంటుంటే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతానికి వెళ్ళడానికి చూడడానికి వెళ్లితే ఆ వెళ్ళిన దాన్ని కూడా మీరు ఎగతాళి చేసుకుంటూ వచ్చే కార్యక్రమంతో పాటు దాన్ని ఏదో ఒక విధమైనటువంటి ఇబ్బందులకు గురి చేయాలనే ఆలోచన మీరు చేస్తారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్క రోజు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉండరు. మీరు పోయి తెలంగాణలో వండుకొని కరోనా వచ్చి దేశం మొత్తం మొత్తుకుంటా అంటే ఇక్కడ చూడు కూడా చూడు రాకుండా ఉండి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండి అనుభవం లేకుండా చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి 2,50,000 మంది వాలంటీర్లను పెట్టి ప్రతి ఇంటికి పంపించి కులం అనకుండా, మతం అనకుండా, రాజకీయం అనకుండా, పార్టీలు అనకుండా, ఏమి అనకుండా వాళ్ళకు సేవలు చేసే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అలాంటి ముఖ్యమంత్రిని పట్టుకొని మీరు మీ ఇష్టం వచ్చినట్టు నిందించే కార్యక్రమం చేస్తారు. కేవలం 2 సంవత్సరాలు కరోనా ఉంది, 3 సంవత్సరాలు రాష్ట్రం యావత్తు శబాష్ జగన్మోహన్ రెడ్డి అనే విధంగా చేయడమే కాకుండా సాక్షాత్తు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మా పాలనలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఈ విధమైనటువంటి కరోనాను ఎదుర్కొన్నటువంటి ముఖ్యమంత్రులు లేరని ఆయన నోటితో ఆయన చెప్తే అలాంటి ముఖ్యమంత్రిని పట్టుకొని మీ ఇష్టం మోహన్ రెడ్డి గారు సమయం అయిపోయింది. ఒక్కటి చెప్పండి, ఏదైతే ప్రకాష్ రాజ్ కావచ్చు, ఇప్పుడు నాగార్జున యాదవ్ కావచ్చు, మీరు చెప్పినట్టు గతంలో కొంతమంది టీడీపీ కూటమి నేతలు మాట్లాడినా కూడా ఈ దిగజాడు రాజకీయాలు బంద్ అవుతాయని మీరు అనుకుంటున్నారా? చివరికి ఏమంటారో మీరే కంక్లూడ్ చేయండి. తర్వాత అందరూ బాధ్యత తీసుకోవాలి. అందరూ బాధ్యత తీసుకొని చేస్తే ఖచ్చితంగా దిగజారు రాజకీయాలు అన్ని అరికట్టచ్చు. మీరు మీ ఇష్టం వచ్చినట్టు తిడతారు. ఎవరైనా ఏదైనా ఒక మాట మాట్లాడితే దానికి 10 మాటలు కలిపి మేమేదో పెద్ద తప్పు చేసినట్టు మీకు కావాల్సినటువంటి మొత్తం మీడియాలన్నీ కలిపి మా మీద దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎట్లా కంట్రోల్ అవుతుంది? ఇప్పుడు మీరు షర్మిలమ్మను స్టార్ట్ చేసింది మీరు చేసిన తర్వాత మా పార్టీ ఆఫీస్ నుండి వచ్చిన సందర్భాలు అయితే ఉండవు. ఎక్కడైనా ఎవరైనా మా పార్టీ కానీ సానుభూతి పరులు కానీ ఎవరైనా మాట్లాడినచ్చు, అది ఎవరు మాట్లాడినే తప్పనేది మనం భావించాల్సిన అవసరం ఉంది. దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు ప్రజలను మెప్పించగలిగితే అధికారంలోకి వస్తాం తప్ప మనం ఏదో ఒకరిని దాడి చేయొచ్చానో, ఒకరి మీద బూతులు మాట్లాడతానో అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉండదు. మనం ప్రజలను మెప్పించాలంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేది సిన్సియర్ గా సీరియస్ గా తీసుకొని నెరవేర్చే కార్యక్రమం చేస్తే ప్రజలు మెప్పించారు. మనం మేనిఫెస్టో ఇచ్చినప్పుడు ఆ మేనిఫెస్టోని చూసి మనకు ఓట్లు వేసింటారు కదా, మేనిఫెస్టోని అమలు చేసే దాంట్లో మనం బాధ్యత తీసుకొని పని చేయాల్సిన మీ అభిప్రాయం అర్థమైంది. మీ అభిప్రాయం అర్థమైంది. లేకపోవడం వల్లనే కదా ఫెయిల్ అవుతుంది. సక్రమంగా ఎందుకు ఫెయిల్ అవుతుంది? కాకుండా ఉండాలనే దాన్ని చేతగా అన్నప్పుడు ఏం చేస్తారంటే ఈ బూతులతో ముందుకు వచ్చిన తర్వాత ఎవరన్నా దానికి వాళ్ళని మళ్ళీ పెట్టే కార్యక్రమం మరీ మించిపోతే చంపే కార్యక్రమం చేస్తారు. ఇంత దారుణంగా తయారైతే ఎట్లవుతుంది చెప్పండి? రైట్ మీ అభిప్రాయం అర్థమైంది. సార్ మీరు కూడా కంక్లూడ్ చేయండి. వంశీ గారు కంక్లూడ్ చేయండి. వాయిస్ మ్యూట్లో ఉన్నట్టు చూడండి. లక్ష్మీనగర్ ఆడిబులా? కంక్లూడ్ చేయండి. చాలా మాట్లాడారు అన్న మోహన్ రెడ్డి అన్న. నేను కొన్ని గుర్తున్నాయి. మరి ఆయన 20 నిమిషాల పాటు సుదీర్ఘంగా కామాలు పుల్ స్టాపులు లేకుండా మాట్లాడాడు కాబట్టి అన్నీ గుర్తుండవు. గుర్తున్న వాటికి ఏంటంటే ఎన్టీ రామారావు గారి గురించి చెప్పాడు మోహన్ రెడ్డి అన్న. వీళ్ళు ఇన్ని విష ప్రచారాలు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. వీళ్ళు ఎన్ని విష ప్రచారాలు చేసినా 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. మరి రాజశేఖర్ రెడ్డి గారిని ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు A1గా వేశారనమాట. ఆయన నా తండ్రి గారి పాత్ర ఈ దోపిడీలో ఆయన్ని A1గా జాయిన్ చేయండి కేసుల్లో అని చెప్పేసి దివంగత చనిపోయినటువంటి తండ్రిని కూడా కేసుల్లో ఇన్వాల్వ్ చేసినటువంటి మహాఘనుడు జగన్మోహన్ రెడ్డి. ఈ మాట మేం చెప్పట్లా, ఆయన సోదరి జగన్మోహన్ రెడ్డి గారి సోదరి షర్మిల గారు చెప్తా ఉన్నారు. తండ్రి సంబంధం లేదని చెప్పండి. నేనేం మాట్లాడను, మీరు ఇంకేమన్నా ఉంటే చెప్పండి. తెలంగాణ క్యాబినెట్ ఆ క్యాబినెట్ లో రాజశేఖర రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ సంబంధం లేదని చెప్పడంతో పాటు ఆ పారిశ్రామికవేత్తలు చెప్పడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు దానికి సంబంధించిన ఆఫీసర్లు అందరూ క్లీన్ చిట్ వచ్చిందన్న విషయాన్ని గుర్తు పెట్టుకొని మాట్లాడండి. ఎట్లా? అవునవును, మట్టితో సంపాదించాడు 1,00,000 కోట్లు. మట్టితో సంపాదించాడు బెంగళూరులో ప్యాలెస్ సంపాదించాడు. ఈ చెప్పాలి ఏం సంబంధం లేదని తెలంగాణ క్యాబినెట్ చెప్పిందా? తెలంగాణ క్యాబినెట్ గా చెప్పాల్సింది కోర్టు చెప్పాలా. ముందు కోర్టు వాయిదాలకు వెళ్ళమనండి. కోర్టు వాయిదాలకు వెళ్తే కోర్టులు చెబుతాయి సంబంధం ఉందా లేదా అనేది. 3,780 వాయిదాలు కొట్టిన నీతులు నిజాయితీలు చెప్తారు. మాకు నీతులు నిజాయితీల గురించి మీరు చెప్పాలా. నీతులు నిజాయితీల గురించి మీరు చెప్పాలా. చెప్పగానే కోర్టుకి వెళ్ళేది లేదు, ఏమి లేదు. వాటి గురించి మీరు మాట్లాడాలా? వినాలి.
మేము దౌర్భాగ్యం కాకపోతే ఈ రోజు న్యాయ వ్యవస్థను సైతం సవాల్ చేస్తున్నటువంటి దొంగ చెప్పేటటువంటి మాటలు మేము నమ్మాల్సి వస్తుంది, వినాల్సి వస్తుంది రాష్ట్ర ప్రజలు. అవునమ్మా, మీరు దొంగలు కాబట్టి దొంగ కేసులు ఎందుకు పెట్టారు కాబట్టి మీరు దొంగ కేసులు పెడితే మేము ఇంట్లో కూర్చోవాలా? మేము కూడా వాదించుకోవాల్సిందే కదా. రైట్ వంశీ గారు కంక్లూడ్ చేయండి. మోహన్ రెడ్డి గారు సమయం అయిపోయింది. మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పండి. వంశీ గారు చివరిగా చెప్పండి, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. వంశీ గారు, మోహన్ రెడ్డి గారు ప్లీజ్. వంశీ గారు ఆయన ఆపితే నేను మాట్లాడతాను, జనాలకు అర్థం కాదు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి గురించి అన్నారు కదా, ఇక ఆ తర్వాత ఈయనేదో దీని గురించి చెప్తా ఉన్నాడు సార్. మేమైతే మీరు ఆయన ఏమన్నారు, ఈ చెప్పులు వేయించారు అవి వేయించారు అని అంటా ఉన్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు గెలిచారు. మరి షర్మిల గారి చీర మీద కూడా ఏడ్చారు కదా, కుటుంబ సభ్యుల చీర మీద కూడా ఏడ్చారు కదా, చెల్లెల్ని పాన్ స్టార్ తో కంపేర్ చేస్తున్నా ఎన్టీ రామారావు గారితో చంద్రబాబు నాయుడు గారిని కంపేర్ చేసినప్పుడు రాజశేఖర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటో కూడా చెప్పాలి కదా, మీరు వినాలి కదా. చెల్లెల్ని పాన్ స్టార్ తో కంపేర్ చేస్తే నవ్వినటువంటి ఏకైక వ్యక్తి అన్నయ్య జగన్మోహన్ రెడ్డి. సోదరా సోదరా, ఇక ఆయన గురించి మాట్లాడాలి, ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పెట్టారని అట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతా జగన్మోహన్ రెడ్డి గారికి సిబిఐకి ఎట్లా సంబంధం ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ కేసు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కేసులో వాళ్ళ ఫాదర్ని పెట్టారంటే ఇది ఏమన్నా నమ్మదగ్గ మాటలా? మీరు పెడతారా? మీరు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద డైవర్ట్ చేశారు. కొడుకు జగన్మోహన్ రెడ్డి తెలిస్తే షర్మిలమ్మ గారికి మీ పార్టీ తరపున కాంగ్రెస్ లో చేర్పించుకొని ఆయనకు నిధులు ఇచ్చి ఆయన మాతో తిట్టించారు. చేర్చండి అన్నాడు జగన్మోహన్ రెడ్డి. తండ్రిని కేసులో వంశీ గారు ఒక్కసారి చెప్పండి. మోహన్ రెడ్డి గారు ఆగండి. వంశీ గారు ఒక్కటి చెప్పండి, దిగజారుడు రాజకీయం అంటే ఏంటో చెప్పేసి కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. ఉదాహరణ ఏం చెప్తారు, కంక్లూడ్ చేయండి సార్. మ్యూట్ లో పెడతారా? మోహన్ రెడ్డి గారు మ్యూట్ లోనే ఉన్నారు, ఆయన మాట్లాడితే మ్యూట్ లో పెడతారు. చెప్పండి సార్. దిగజారుడు రాజకీయం అంటే మళ్ళీ చెప్తా ఉన్నాం, ఎదుటివారి కుటుంబ సభ్యుల్ని వేధించటం, రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళని ఫోటోలు మార్పులు చేయటం, అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయటం, లాంటి వాడిని మీకు ఇస్తా. మోహన్ రెడ్డి గారు ఆగండి, ఇస్తాను ఆగండి, ఆయన మాట్లాడి. వర్రా రవీంద్రారెడ్డి లాంటి వాడిని ఎంకరేజ్ చేయటం, ఆ తర్వాత చెల్లెలు పసుపు చీర కట్టుకుంటే కూడా ఏడవటాన్ని రాజకీయాల్లో దిగజారుడు రాజకీయం అంటారు. ఒక ప్రతిపక్ష నేతని పెళ్లికి ఆహ్వానించడానికి చెల్లెలు పసుపు చీర కట్టుకుంటే ఏడ్చినటువంటి ముఖ్యమంత్రిని దిగజారుడు రాజకీయం అంటారు. ఆ తర్వాత చెల్లెల్ని పాన్ స్టార్ తో కంపేర్ చేస్తా ఉంటే కనీసం ఖండించకుండా ముసి నవ్వులు నవ్విన జగన్మోహన్ రెడ్డిని దిగజారుడు రాజకీయం అంటారు. ఆ తర్వాత బాబాయి హత్య కేసులో పాత్ర ఉంది అని తెలిసిన వ్యక్తిని వెంట పెట్టుకుని తిరిగినటువంటి జగన్మోహన్ రెడ్డిని దిగజారుడు రాజకీయం అంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేటటువంటి ఉద్దేశంతో రాష్ట్రం మీదే, సొంత రాష్ట్రం మీదే అవినీతి మరకలేసినటువంటి వంశీ గారు మీరు చెప్పింది గ్రాఫిక్ లో చూపిస్తున్నారు. బాధతోనే కదా జనం తిరగబడుతుండేది. గ్రాఫిక్లు అయితే వచ్చి దూకండి, అమరావతి బిల్డింగ్స్ మీద వచ్చి దూకండి. రా, ఎప్పుడు దూకుతారా? గ్రాఫిక్స్ అయితే గ్రాఫిక్స్ లో దూకు, చూపించి దూకితే గ్రాఫిక్స్ అయితే బాగుండాలని అనుకుంటా ఉన్నా. నాయకులపై దూకండి, దూకిన తర్వాత రైట్. వంశీ గారు, మోహన్ రెడ్డి గారు, వంశీ గారు, మోహన్ రెడ్డి గారు, మీ ఇద్దరు అభిప్రాయం అర్థమైంది. సనా కౌజర్ బేగం గారు కంక్లూడ్ చేయండి. కౌజర్ గారు కంక్లూడ్ చేయండి. ఓకే, అక్కడ కౌజర్ గారి దగ్గర ప్రాబ్లం ఏదో వచ్చింది. ధన్యవాదాలండి కౌజర్ బేగం గారు, మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. బండారు వంశీకృష్ణ గారు ధన్యవాదాలండి. మోహన్ రెడ్డి గారు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఏదైనప్పటికీ కూడా ప్రకాష్ రాజ్
దిగజారుడు రాజకీయం మాటలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. ఇక మరోవైపు ఎవరైతే నాగార్జున యాదవ్ అని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉన్నాడో తన గతంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలకి తగిన భారీ మూల్యమే చెల్లించుకున్నాడు. తెలంగాణ పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక చంద్రబాబు గారిని ఉద్దేశించి కూడా గతంలో దారుణాతి దారుణమైన మాటలు మాట్లాడాడైనా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కూడా మాట్లాడాడు. ఇది ఒకవేళ ఏదన్నా వచ్చిన మరుక్షణం తర్వాత దానిలో కూడా ఆయన మీద కేసులు నమోదన్నట్టుగా మరి సమాచారం అయితే అంతుంది. చూడాలి నాగార్జున యాదవ్లో ఆయన యొక్క వాగ్దాటిలో ఆయన యొక్క తిట్ల పురాణంలో ఏదైనా మార్పులు వస్తాయేమో అని. ఏదేమైనప్పటికీ రాజకీయ విశ్లేషకులు కానీ పెద్దలు కానీ ఏం చెప్తున్నారంటే ఎటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క బూతులు మాట్లాడుకోవటం ఒకరికొకరు యొక్క వ్యక్తిత్వ హననానికి ఎక్కడైనా చర్మగీతం పాడండి, ఆరోగ్యకరమైన రాజకీయాలు చేయండి, విమర్శలు సద్విమర్శలు చేయండి, తద్వారా ప్రజలకు మేలు చేకూర్చండి అని చెప్పి విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదివాటి స్పెషల్ డిబేట్ చూస్తున్నాను.